హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాగా లైఫ్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు మా హస్బెండ్ సత్యకి పిల్లలు ఇంకా హ్యాపీ హెల్తీ పేరెంటింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. మేము మా ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ని చాలా ఎంజాయ్ చేసాము. జనరల్గా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీలో చాలా క్వశ్చన్స్, కంపారిజన్స్, డౌట్స్ అనేది ఎక్కువ ఉంటుంది కొత్త పేరెంట్స్కి. మా ఎక్స్పీరియన్స్ కొంతమందికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాము. ఈ వీడియోలో మనము లోటస్ బర్త్ అంటే ఏంటి, డిలే కట్ అంటే ఏంటి, బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ పుట్టిన వెంటనే ఎలా స్టార్ట్ చేయాలి, స్నానం ఎప్పుడు చేయాలి, బేబీ వెయిట్, మోషన్, యూరిన్, వీటి గురించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఇంకా మంగోలియన్ స్పాట్స్ అంటే ఏంటి, ఇలా ఫస్ట్ 1 మంత్ తీసుకోవాల్సిన కేర్, అలానే మదర్ని ఎలా చూసుకోవాలి, మదర్ తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, ఇలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్రజెంట్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు అండ్ కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అన్నింటికన్నా ముందు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మొబైల్ అనేది మన అందరి లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. కానీ బేబీకి ఫీడింగ్ ఇచ్చే టైంలో ఫస్ట్ 1 or 2 months వరకు అయినా మొబైల్ చూడకూడదని స్ట్రిక్ట్గా ఫిక్స్ అవ్వాలి. పాజిటివ్గా బేబీకి సరిపడా పాలు వస్తాయి, హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనసులో పాజిటివ్గా అనుకుంటూ పాలు ఇవ్వండి. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. మా మదర్ మాకు మ్యారేజ్ అయిన 2 monthsకే చనిపోయారు. మా హస్బెండ్ సత్య నాకు అన్ని విషయాల్లో కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. మేము బేబీ పుట్టినప్పటి నుంచి అన్ని పనులు కూడా మేమిద్దరమే చూసుకుంటూ వచ్చాము. దానివల్ల చాలా ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. నేను ఫస్ట్ అయితే లోటస్ బర్త్ గురించి చెప్తాను. ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు ఇక్కడ చూపించినట్లు ఆదిత్య, నిత్య ఇద్దరు లోటస్ బర్త్ చేసుకున్నాము. లోటస్ బర్త్ అంటే బేబీ డెలివరీ అయ్యాక అంబలికల్ కార్డ్ కట్ చేయకుండా న్యాచురల్గా సపరేట్ అయ్యే వరకు ప్లెజెంటాతోనే ఉంటుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ అవి నేను సపరేట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్. ప్లెజెంటాని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, అవన్నీ కూడా. ప్రజెంట్ అయితే మనము డిలే కట్ గురించి చూద్దాము. ఇదైతే తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. ఫోటోలో చూపించినట్లు మనకి డెలివరీ అయిన వెంటనే కట్ చేసేయడానికి డిలే కట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ 2 to 3 minutes వెయిట్ చేయడం వల్ల ఆ బ్లడ్ అంతా కూడా బేబీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ 100 ml బ్లడ్ వరకు వాళ్ళకి ఎక్స్ట్రాగా వస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ బాగుంటుంది, యాంటీబాడీస్ ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతాయి, పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. మనము డాక్టర్తో ముందుగానే మాట్లాడుకోవాలి డిలే కట్ కావాలి అని చెప్పి. అలా ముందుగానే మాట్లాడుకొని డిలే కట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందుతాము. నెక్స్ట్ న్యూ బార్న్ బేబీ కేర్ గురించి చూద్దాము. ఫస్ట్ బేబీ మదర్ వూమ్లో చాలా వెచ్చగా సెక్యూర్గా ఉంటుంది. బేబీకి ఇంకా టెంపరేచర్ మెయింటైన్ చేసేంత మెచ్యూరిటీ ఉండదు. మనం బయట కూడా అలా వెచ్చగా టెంపరేచర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. బేబీని బాగా వ్రాప్ చేసి ఉంచితే బాగా నిద్రపోతారు. మదర్కి బేబీకి స్కిన్ టు స్కిన్ టచ్ ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల మదర్కి బేబీ టచ్తో వచ్చే రిలాక్సేషన్ వల్ల హార్మోన్స్ మంచిగా రిలీజ్ అయ్యి ఫస్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, అసలు రావట్లేదని అలా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మనము ఫస్టే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి, నా బేబీకి నేను ఫీడ్ చేయాలి అని చెప్పి. దానికి హస్బెండ్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ని కొలెస్ట్రామ్ అంటారు. ఇది బేబీకి ఫస్ట్ వ్యాక్సిన్ లాంటిది. ఫస్ట్ 1 hour లోపే బేబీకి ఫీడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే బేబీ అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది, వెంటనే ల్యాచ్ చేయడం నేర్చుకుంటారు, తర్వాత ఫీడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కొన్నిసార్లు హాస్పిటల్లో బేబీని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళడము అలా అన్నప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అయినా పర్వాలేదు, మనం ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు కాన్సన్ట్రేషన్గా మంచిగా ఇచ్చేలాగా ట్రై చేయాలి. నెక్స్ట్ బేబీ వెయిట్. మనకి ఇండియాలో 2 to 4 kg మధ్యలో వెయిట్ ఉంటే చాలా హెల్తీగా ఉన్నట్లు. కొంతమంది ఇంకొంచెం ఎక్కువ వెయిట్ కూడా ఉంటారు. తర్వాత ఫస్ట్ 1 weekలో 10% వరకు వెయిట్ తగ్గుతారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ సెకండ్ వీక్ నుంచి పెరుగుతారు. ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న పిల్లలైతే 4 to 5 days మోషన్ వెళ్ళకపోయినా ఏం కాదు. ఒకే రోజులో 6 times అలా మోషన్ వెళ్ళినా ఏం కాదు. ఎందుకంటే న్యూ బార్న్ బేబీస్లో డైజెషన్ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా రెగ్యులర్గా ఫీడింగ్ ఇస్తూ ఉండడమే. బేబీ యాక్టివ్గా ఉన్నంత వరకు మనము హ్యాపీగా ఉండొచ్చు. ఈ కౌంటింగ్స్ అంతా అవసరం లేదు, ఎన్నిసార్లు వెళ్ళారు అలా. నెక్స్ట్ బేబీ స్నానము. ఫస్ట్ 24 hours అయితే స్నానం చేపించకపోవడమే మంచిది. ఎందుకంటే బేబీ పుట్టినప్పుడే వైట్ లేయర్తో పుడతారు, దాన్ని వర్నిక్స్ అంటారు. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, అది బేబీ అబ్జర్వ్ చేసుకుంటేనే మంచిది. 24 hours తర్వాత కూడా మనము లైట్గా ఇలా హోమ్మేడ్ సున్నిపిండి అలాంటివి యూస్ చేసుకొని లైట్గా వాష్ చేసుకుంటే చాలు, ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన పని లేదు. సోప్స్ యూస్ చేసేట్లుంటే మంచి సోప్గా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. మా పిల్లలు ఇద్దరికి ఫస్ట్ నుంచి కూడా సత్యానే స్నానం చేపిస్తున్నారు. ఒకవేళ మీకు స్నానం
చేయించడం రాదు అనుకుంటే వచ్చిన వాళ్ళ దగ్గర డే బై డే స్నానం చేయించుకుంటే సరిపోతుంది. హెడ్ బాత్ అయితే వీక్లీ ట్వైస్ అలా చాలు. మేము స్నానం తర్వాత కూడా పిల్లలకి ఎటువంటి మాయిశ్చరైజర్ కానీ క్రీమ్స్ అలా ఏమీ యూస్ చేయలేదు, పౌడర్ లాంటివి. న్యూ బార్న్ బేబీకి అవంతా ఏం అవసరం లేదు. స్కిన్ చాలా డ్రైగా అనిపిస్తే లైట్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఐస్ ఇలా లైట్ యెల్లో కలర్లో ఉన్న టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గానే మ్యాక్సిమం అందరి పిల్లలకి జాండీస్ ఉంటుంది. అది లిమిట్లో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. చాలా ఎక్కువ ఉందని డాక్టర్స్ చెప్తే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాలి. విత్ ఇన్ ది లిమిట్లో ఉంటే 21 డేస్కి అలా నార్మల్ అయిపోతుంది. బిల్రుబిన్ అనే దానివల్ల జాండీస్ వస్తుంది. అది 21 డేస్కి సెట్ అయిపోతుంది మ్యాక్సిమం పిల్లలకి. బేబీస్ని ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఎండ లేనప్పుడు ఇలా సన్లైట్కి పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే జాండీస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలానే విటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. తర్వాత స్నానం అయ్యాక ఇలా సాంబ్రాణి వేసుకోవచ్చు. మనము బొగ్గులు అలా అంతా వేస్తే మనకి ఎక్కువ వాళ్ళ కళ్ళు ఇరిటేట్ అవుతాయి. అలా కాకుండా ఇలా లైట్గా సాంబ్రాణి వేసుకోవచ్చు. బేబీకి యూస్ చేసే బెడ్షీట్స్, టవల్స్ ఇలా బట్టలు అన్నీ కూడా ముందుగానే వాష్ చేసి నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి కొత్తవి యూస్ చేసినట్లయితే దాంట్లో ఏదైనా డస్ట్, కెమికల్స్ వల్ల వాళ్ళకి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీటిని మంగోలియన్ స్పాట్స్ అంటారు. చాలామంది పిల్లలకి బ్యాక్ లేదంటే చేతులకి, కాళ్ళకు అలా అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. ఇవి చాలామంది మళ్ళీ పోవేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. 6 months to 1 year లోపల అవే స్లోగా వెళ్ళిపోతాయి. ఆదిత్యకు కూడా ఉన్నాయి, ఇప్పుడు నిత్యకు కూడా లైట్గా ఉన్నాయి. సెకండ్ బేబీ డెలివరీ అయితే మాత్రం ఫస్ట్ బేబీని పొరపాటును కూడా డిస్టెన్స్ పెట్టకండి. పాలిస్తున్న హాల్లోకి వెళ్ళి ఆడుకో, పాప పడుకుంది సైలెంట్గా ఉండు, కొన్ని రోజులు అమ్మమ్మ దగ్గర పడుకో, ఇలాంటివి ఎప్పుడో ఒకసారి చెప్తే పర్లేదు. పదే పదే చెప్తే ఫస్ట్ బేబీ తెలియకుండానే చాలా క్రాంకీగా బిహేవ్ చేయడం, అటెన్షన్ సీకింగ్ కోసం ఏదేదో చేయడము అలా చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళకు కూడా అర్థం కాదు. ప్రెగ్నెన్సీ అప్పటి నుండే నెక్స్ట్ వచ్చే సిచ్యుయేషన్స్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి బేబీ అన్ని పనుల్లో ఫస్ట్ బేబీని ఇంక్లూడ్ చేస్తూ బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే వాళ్ళిద్దరికీ బాండింగ్ చాలా బాగా క్రియేట్ అవుతుంది. ఇంకా డెలివరీ ముందు వరకు ప్రెగ్నెంట్ని చాలా బాగా చూసుకుంటారు. అది తిను, ఇది తిను, పని చేయకు, రెస్ట్ తీసుకోవాలా. ఒక్కసారిగా ఆఫ్టర్ డెలివరీ అటెన్షన్ మొత్తం బేబీ పైకి షిఫ్ట్ అయిపోతుంది. న్యూ మదర్ని చాలామంది తెలియకుండానే నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఈ విషయంలో హస్బెండ్ తప్పకుండా సపోర్ట్ చేయాలి. చూసుకోవడానికి ఎంతమంది ఉన్నా హస్బెండ్ కూడా మ్యాక్సిమం హెల్ప్ చేస్తే మదర్ కూడా తొందరగా రికవరీ అవుతారు. బేబీకి కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. న్యూబార్న్ బేబీస్లో కూడా కొంతమంది గర్ల్ బేబీస్కి వైట్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది మదర్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ బేబీలో కూడా కొద్దిగా ఉండడం వల్ల అలా అవుతుంది. ఇంకా వేస్ట్ ఎలిమినేషన్ కూడా అవ్వచ్చు. అది నిదానంగా అదే తగ్గిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాటుక అనేది మనము కళ్ళకు అప్లై చేయకూడదు. బొట్టు పెట్టుకోవడము అలాంటివి ఓకే. కళ్ళకు అప్లై చేస్తే దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల వాళ్ళకి ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డెలివరీ తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. సి సెక్షన్ వాళ్ళకైతే ఇంకా చాలా కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మనము తప్పకుండా ఎవ్రీ 2 to 3 hours ఒకసారి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. అది కూడా ఫీడింగ్ పొజిషన్ పడుకొని ఇవ్వడము అది కరెక్ట్ కాదు. కానీ ఇంకా తప్పట్లేదు అన్నప్పుడు పడుకొని ఇచ్చినా కూడా బర్పింగ్ బాగా చేయాలి. మ్యాక్సిమం కుదిరినంత వరకు కూర్చొని మనం స్లాంటింగ్ పొజిషన్లో బేబీని పెట్టుకొని పాలు ఇవ్వడమే కరెక్ట్గా ఉంటుంది. పాలు సరిపోలేదేమో అనే ఆలోచన కూడా వద్దు. ఖచ్చితంగా వాటర్ బాగా తాగుతూ మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటే పాలు సరిపోతాయి. ఇంకా బేబీకి టమ్మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ 1 minute స్టార్ట్ చేసి వాళ్ళ కంఫర్ట్ని బట్టి 5 to 10 minutes కూడా చేపించచ్చు. ఎంత ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి అంత బాగుంటుంది. డైజెషన్ సిస్టమ్ అంతా కూడా బాగా వర్క్ అవుతుంది. మైల్ స్టోన్స్ అంతా కూడా తొందరగా అచీవ్ చేయగలుగుతారు. ఇది నిత్య 20 days అప్పుడు మనం ఇలా సపోర్ట్ ఇస్తే చాలా బాగా అలా ముందుకు వెళ్తూ ఉండేది. బేబీస్కి జనరల్గా 6 months వరకు వాటర్ అవసరం లేదు అంటారు. కానీ మేము ఇద్దరు పిల్లలకి 10 days నుండినే కొద్ది కొద్దిగా వాటర్ స్టార్ట్ చేసాము. వీళ్ళకైతే సెట్ అయింది. నార్మల్గా ఫస్ట్ ఏడవంగానే వాటరే ఆఫర్ చేస్తాము. ఒక్కొక్కసారి వాటర్ తాగేసి కామ్ అయిపోతారు. వాటర్ వద్దు అని రిజెక్ట్ చేస్తే పాలిస్తాను. బేబీస్ బాగా యాక్టివ్గా ఉంటారు. డైజెషన్ ఇష్యూస్ ఏం లేదు. ఇది అందరినీ ఫాలో అవ్వమని చెప్పట్లేదు. ఎవ్రీ చైల్డ్ డిఫరెంట్గా ఉంటారు. మాకు ఇది వర్కౌట్ అయింది అని షేర్ చేస్తున్నాను. 15 days తర్వాత నుంచి నైట్ టైం అప్పుడప్పుడు ఇలా ఆకు వేసుకోవచ్చు బేబీకి. తమలపాకు లేదా అరటాకు, ఆముదమాకు అలా ఏదైనా ఆకుని ఆముదం అప్లై చేసి లైట్గా వేడి చేసి ఇలా బేబీ పొట్టకు వేసి క్లాత్తో కట్టేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా క్లియర్ అవుతాయి. బాగా నిద్రపోతారు. గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. బేబీ స్కిన్ ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. లేత ఆకుల్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది.
మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీస్ ఎలా అయితే ఉంటాయో నెగిటివ్ ఎనర్జీస్ కూడా అలానే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అవి బేబీని ఎఫెక్ట్ చేయకుండా మనము డైలీ ఈవినింగ్ దిష్టి తీసుకుంటే బెటరు. మీ ఇంట్లో ఏ మెథడ్ అయితే ఫాలో అవుతారో అది చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా ఇలా కర్పూరం దిష్టి తీస్తాము పిల్లలకి. నెక్స్ట్ మదర్ ఫుడ్ గురించి చూద్దాము. ఇది ప్రసవ లేహ్యము. మదర్ తొందరగా రికవరీ అవ్వడానికి, పాలు బాగా పడడానికి, బాడీలో వేస్ట్ అంతా కూడా తొందరగా వెళ్ళడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. నేను 2 డెలివరీస్కి కూడా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఇది తిని 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్గా వాటర్ ఫుడ్ తీసుకుంటాను. బ్రెస్ట్ మిల్క్ బాగా ఇంక్రీజ్ చేయాలంటే ఫుడ్ కంటే కూడా ఇంపార్టెంట్ వాటర్. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్లో 80% వాటరే ఉంటుంది. అందులోనూ మదర్ డీహైడ్రేట్ అయితే బేబీకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాటర్ కంపల్సరీ బాగా తాగాలి. ఇంకా డెలివరీ తర్వాత పథ్యం ఉండడం మంచిదే. ఫస్ట్ 1 వీక్ అలా ఓన్లీ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఇడ్లీ, కరివేపాకు పొడి, బాయిల్డ్ వెజిటబుల్స్, ఎక్కువ పులుపు లేకుండా రసము ఇలాంటివి తినొచ్చు. తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ ఉన్న ఫుడ్స్ ఇలా కాకుండా హెల్తీగా హోమ్మేడ్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఏదైనా టేస్ట్ చేయాలనిపిస్తే అప్పుడప్పుడు లిమిటెడ్గా తినొచ్చు. కానీ మనం తీసుకునే ఫుడ్ని బేస్ చేసుకొని బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్ మిల్క్కి రీప్లేస్మెంట్ అంటూ ఏదీ లేదు. ఏదన్నా చాలా పెద్ద రీజన్స్ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఆపితే పర్లేదు. కానీ చిన్న చిన్న రీజన్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం ఆపకండి. మ్యాక్సిమం 6 మంత్స్ వరకు ఇవ్వడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఈ వీడియోలో తీసిన పిక్స్, వీడియోస్ అంతా కూడా మేము మెమరీగా ఉంటుందని తీసి పెట్టుకున్నవి. అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఐడియా కూడా లేదు. అందుకే ఫొటోస్, వీడియోస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఇంకా ఆయిల్ మసాజ్, ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేపియాలి. నేను ఆల్రెడీ మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయని ఇందులో చూపించట్లేదు. వీడియో యూస్ఫుల్ అనిపించిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా కూడా ఛానల్లో 4th మంత్ బేబీ వరకు యాక్టివిటీస్, స్పీచ్ థెరపీ, బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ కూడా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఫ్రీ టైంలో ఒక్కసారి చూడండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. నచ్చిన వాళ్ళు రాగా లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.